ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीना उपवश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन्नो दिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्री गणेश शंकर शारदा गुरुभ्यो नमः। हरि ओं। వేదికను అలంకరించినటువంటి పెద్దలు మీడియా సెక్రటరీ అక్బర్ బాషా గారు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహద్దీన్ గారికి, అట్లాగే కేరళ చర్చ్ వరకుమార్ గారికి, రాష్ట్ర సలహా మండలి సభ్యులు అబ్దుల్ సోదన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇంతకుముందే మొహద్దీన్ గారు ఉపవాసం గురించి చాలా బాగా చెప్పారు. ఉపవాసము అంటే ఉప అంటే భగవంతునికి దగ్గరగా, వాసము అంటే వసించడం. భగవంతునికి దగ్గరగా మన మనస్సుని నిలబెట్టడాన్ని ఉపవాసము అంటారు. మరి ఎంతమంది ఉపవాసాన్ని చేస్తున్నారు గుర్తించండి. భక్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఒకరి భక్తి భగవంతుని చేరుకోవడానికి నాట్యం కానీ, సంగీతం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, లేదా మంత్రపూర్వకంగా కానీ భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తరిస్తూ ఉంటారు. మరి అటువంటి భక్తి ద్వారా పరమాత్ముని చేరుకునేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నా పరమాత్ముడు మాత్రం ఒకటే. ఆ పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపుడు ఎన్ని రూపాలను ధరించినా, ఎన్ని అవతారాలు స్వీకరించినా ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయన గొర్రెల చావడిలో పుట్టినా, లేదా ఎడారిలో తిరుగుతూ దొరికినది తింటూ శ్రీల ఏ రూపంలో ఉన్నా, అంతేకాకుండా ఆది మధ్యాంతరహితుడైనటువంటి లింగస్వరూపంగా ఉద్భవించిన ఒక మత్స్యావతారం కానీ, ఒక కూర్మావతారం కానీ, వరాహావతారం కానీ, రామావతారం కానీ, కృష్ణావతారం కానీ ఎటువంటి రూపాన్ని ధరించినా ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే. ఉన్నది ఒకటే పరమాత్మ. మానవ జన్మ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వచ్చింది అనేటువంటిని అందరూ కూడా గమనించాలా, అందరూ దాన్ని గుర్తించాలా. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటాం. అంటే ప్రాణులన్నింటిలోకి ఉత్తమమైనటువంటి నరజన్మ ఎందుకని వచ్చింది? భగవంతుని ఆరాధన చేయాలన్నా, ఇంకొకరికి సహాయం చేయాలన్నా, హరినామ సంకీర్తన చేయాలన్నా, నామ సంకీర్తన చేయాలన్నా, ఇంకొకరికి ఉపయోగపడాలన్నా మానవునికి మాత్రమే సాధ్యం. మిగతా ఏ జంతువుకు కానీ, ఏ పక్షికి కానీ అది సాధ్యం కాదు. వారి వారి ధర్మాన్ని అనుసరించి, వారి వారి భక్తిని అనుసరించి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలలో తిరుగుతూ ఉంటారు. అట్లాగే ఈ భక్తి గురించి శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. నాయనార్లని మనకు 63 మంది నాయనార్లు ఉన్నారు శివమహాపురాణంలో. దీని గురించి విశేషంగా చెప్తారు. అందులో ఒకరు కలయ నాయనార్, కలయ నాయనార్ అని ఆయన పూర్వాశ్రమ నామం. ఆయన శివుడంటే అపారమైన భక్తి. మార్కండేయుడు శివుని గురించి ప్రార్థన చేసినప్పుడు
యమధర్మరాజు వచ్చి శిక్షించేటప్పుడు శివలింగాన్ని పట్టుకుని గట్టిగా కౌగిలించుకుని శివ శివ అంటూ ఉన్నప్పుడు శివుడు ఉద్భవించి యముణ్ణి శిక్షించి మార్కండేయుని రక్షించాడు. మరి కలయ నాయనార్ దానినే మార్గంగా ఏర్పాటు చేసుకుని భక్తిగా ఆయన ఉద్భవించినప్పుడు ఆయన రావడానికి ముందుగా, పరమేశ్వరుడు రావడానికి ముందుగా ఆయన నుంచి వచ్చినటువంటి సువాసనలు వచ్చింటాయి కదా, ఆ సువాసనలు ఎటువంటి సువాసనలు అవి? సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం యజామహే అని చెప్తాం కదా. సుగంధిం పుష్టివర్ధనం అంటే మంచి సువాసనలు. ఆ సువాసనలు వచ్చి ముందుగా రక్షించగానే పరమేశ్వరుడు వచ్చాడు అని చెప్పి మార్కండేయుడు పొంగిపోయి ఉంటాడు కదా అని ఈ కలయ నాయనార్ ఎప్పుడూ కూడా ఇంట్లో ధూపం వేసుకుని, అంటే గుగ్గిలం తెచ్చుకుని పొగ వేయడం, ఆ పొగ మధ్యలో కూర్చొని పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండడం. ఆ పొగ సుగంధిం పుష్టివర్ధనం, ఇదొక్కటే ఆయన సమాధి స్థితికి కారణం. ఆ వాసన రాగానే సమాధి స్థితిలోకి పోయి పరమేశ్వరుని వివిధ రూపాల్లో దర్శనం చేస్తూ ఉంటాడు అనమాట. పరమేశ్వరుడికి ఆశ్చర్యం వేస్తుంది. అంటే గుగ్గిలం అంటే అగరవత్తుల పొగ, అగరవత్తులు వెలిగించకుండా ఉండం కదా పూజ చేసేటప్పుడు. ఆ పొగ వేసినప్పుడు ఆ వాసనకు, ఆ సుగంధ పరిమళాలకు సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. ఇది ఎంతవరకు సాధ్యం అని చెప్పి పరమేశ్వరుడు ఆ గుగ్గిలం కొనుక్కోవడానికి కూడా వీలు లేనటువంటి స్థితికి తీసుకొని వచ్చేస్తాడు. భార్యాబిడ్డలు కూడా తినడానికి కూడా అన్నం లేక ఆ భార్య మహాపతివ్రత అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తూ ఉంది. తన భర్తకు తన మంగళసూత్రాన్ని ఇచ్చి దీన్ని అమ్మి కొంచెం ద్రవ్యాన్ని తీసుకొని రండి, దాంతో కొంచెం కాలం మనం భోజనం చేద్దామని చెప్తుంది. అప్పుడు ఆయన శివ 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 అనుకుంటూ వెళ్తూ ఉండగా పరమేశ్వరుడే ఒక బండి మీద గుగ్గిలాన్ని వేసుకొని బస్తాలతో వస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ దొరకదట గుగ్గిలము, ఇప్పుడే తీసుకోండి కొనుక్కునే వాళ్ళు అని చెప్పి అరుస్తూ వెళ్తాడు. ఈ కలయ నాయనార్ అమ్మ బాబోయ్ మళ్ళీ గుగ్గిలం దొరకదట అని చెప్పి ఆ భార్య మంగళసూత్రాలను ఇచ్చేసి ఆ గుగ్గిలాన్ని అంతా తీసుకుని, ఇంత గుగ్గిలాన్ని తీసుకొని పోయి వెలిగిస్తే ఎక్కడ ఉంటుంది, ఇంట్లో వెలిగిస్తే బాగుండదు, పొగలు వచ్చేస్తాయి అని చెప్పి ఒక శివాలయానికి తీసుకెళ్ళి శివాలయంలో గుగ్గిలాన్నంతా వెలిగించి ఆ పొగ మధ్యలో కూర్చొని ఉంటాడు. కడుపులో పేగులు నగనగలాడుతూ ఉంటాయి, తెలియదు. భార్యాబిడ్డలు శోషించి పడిపోతారు, తెలియదు. అట్లాగే సమాధి స్థితికి పోయి తాదాత్మ్యం చెంది పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు కరుణించి ఆయన దగ్గరకు వచ్చి నాయనా ముందు లేరా అని చెప్పి ప్రత్యక్షం చేస్తాడు. ఆయన కంటే ముందు సువాసనలు వస్తాయి కదా, దాన్ని చూసి అబ్బా శివుడు వచ్చేసాడని చెప్పి లేస్తాడు కళ్ళు తెరిచి. లేచి పరమేశ్వరుడు వచ్చాడని నమస్కారం చేసుకుంటూ ఉంటే అంతలోనే కుబేరుణ్ణి పిలిచి, పరమేశ్వరుడు కుబేర నా దగ్గర ఎందుకుంటావు ఇట్లా, భార్య మంగళసూత్రాలు కూడా అమ్మేసి గుగ్గిలం పొగ మధ్యలో కూర్చొని ఉన్నాడే ఈ కైలాస నాయనార్, వాళ్ళ ఇంటిని ఇంద్రభవనంగా మార్చేసి ముందు వాళ్ళకు షట్రశోభ భోజనం పెట్టు అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళ ఇల్లు మారిపోయింది, షట్రశోభేత భోజనం వచ్చేసింది. అయ్యో భర్తగారు ఇంకా రాలేదే అనుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అనుకుంటూ ఉండగా ఆకాశవాణి విధంగా పలికింది, అమ్మా పరమేశ్వరుడు నీ భర్త యొక్క భక్తికి లొంగిపోయాడు, అష్టైశ్వర్యాలు ఇచ్చేశాడు మీకు, మీ భర్త వస్తాడు ఉండండి అని చెప్తారు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆయనను కదిపి, నాయనా నీ భక్తికి మెచ్చాను, ముందు వెళ్ళి షట్రశోభత భోజనం చేయరా, నువ్వు ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు రుచించడం లేదు, నువ్వు ముందు పోయి తిను అంటాడు. అంటే మనం తరించాలి అనుకుంటే ఇందులో ఎంతో ఐశ్వర్యవంతుడైనటువంటి వానికి ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నటువంటి ప్రశ్న అదే. అవతలవాడు ఏ పని చేయడండి, భగవంతుని దూషిస్తూ ఉంటాడు, భగవదారాధన చేయడు, కనీసం దీపారాధన కూడా చేయడు. అటువంటి వాడికేమో అష్టైశ్వర్యాలు ఉన్నాయి, వాడేమో కోటీశ్వరుడిగా ఉన్నాడు. భగవంతుని ఆరాధించే వాడికి మాత్రం ఎందుకు ఇట్లా కష్టాలన్నీ వస్తున్నాయి, ఎందుకు ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి అంటూ ఉంటారు. పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో, కొంతమంది పెట్టి పుడతారంటుంటారు.
వాడు ఆ రోజు పూర్వజన్మలో ఏ పుణ్యమైతే చేసుకున్నాడో దానికి అనుసరించి ఈ జన్మలో పరమేశ్వరుడు ఈ సంస్కారాన్ని, ఈ జంతు కానీ ఒక మనిషిగా పుట్టాలన్నా, ఒక జంతువుగా పుట్టాలన్నా, ఒక పక్షిగా పుట్టాలన్నా వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మను అనుసరించి ఈ జన్మలో మానవ జన్మ అనేటువంటిది అత్యంత దుర్లభమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. ఈ మానవ జన్మలో మనము భగవంతుని ఆరాధన చేయడం వలన మన కర్మ ఆ విధంగా తీసేస్తాడు. ఒక గొడుగు ఉంది, మీకు తేలిగ్గా అర్థం కావాలంటే గొడుగు ఉంది. గొడుగు ఎండ వేస్తున్నప్పుడు పట్టుకెళ్తే మనల్ని రక్షిస్తుంది, వర్షం పడుతున్నప్పుడు మనల్ని గొడుగు రక్షిస్తుంది. పైన చెట్టు కింద నిలబడుకున్నప్పుడు పక్షి రెట్ట వేస్తే పక్షి రెట్ట నుంచి రక్షిస్తుంది. గొడుగుని ఏమైనా ప్రార్థన చేసుకుని వేసుకుంటున్నావా మనం? ఓ గొడుగా నన్ను వాన నుంచి రక్షించు, ఓ ఎండ నుంచి రక్షించు, పక్షి రెట్ట నుంచి రక్షించు, దుమ్ము తూలు నుంచి రక్షించు అని చెప్పి ప్రార్థన చేసుకొని గొడుగు వేసుకోం కదా. అట్లాగే భగవంతుని ఆరాధన చేయడం వలన ఎప్పుడు ఏ సందర్భంలో ఏ విధంగా మనల్ని రక్షిస్తాడో తెలియదు, ఏ రూపంలో వచ్చి రక్షిస్తాడో తెలియదు. ఆ విధంగా మనిషి పుట్టడం అనేటువంటి గొప్ప కాదు. పూర్వజన్మ సుకృతం ద్వారా ఏ విధంగానైనా పుట్టచ్చు, ఏ రూపంలోనైనా పుట్టచ్చు. ఉత్తమ జన్మ పొందాలి అంటే వాడు చేసుకున్నటువంటి కర్మను అనుభవించి చావాలన్నమాట. చనిపోవడం అనేటువంటిది గొప్పది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తపసాయుజ్యం దేహమే పార్వతీపతే అని చెప్తారు. అనాయాసేన మరణం, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, మంచం మీద పడకుండా, పిల్లలతో కానీ భార్యతో కానీ ఇంకా ఎందుకు బతుకున్నామని అనిపించుకోకుండా, ఎటువంటి రోగాలు లేకుండా చనిపోవాలి, అది గొప్పది. వినాదైన్యేన జీవితం, ఒకరి కింద చేయి చాచి అడుక్కోకుండా, ఎవరి దగ్గర కూడా తక్కువ కాకుండా బ్రతకగలగాలి. దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపతే, చనిపోయిన తర్వాత నీ సాయుధ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి పరమేశ్వర, పరమాత్మ, అది ఏ దేవుడైనా సరే అని ఆ పరమాత్మను ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. ఉత్తమమైనటువంటి సమాజం తయారు కావాలి అంటే అది రాజకీయ నాయకులో లేకపోతే ఇంకొకరో తయారు చేయరు. ప్రతి ఇంట్లోనూ ఉత్తమమైనటువంటి సంస్కారం అనేది ఉండాలి. తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులను చూసే పిల్లలు కూడా పెరుగుతారు. తల్లిదండ్రులు ఏ పద్ధతులు అయితే ఆచరిస్తున్నారో వాటినే పిల్లలు కూడా ఆచరిస్తారు. కాబట్టి ఉత్తమైనటువంటి సంస్కారము, ఉత్తమైనటువంటి సమాజము, ఉత్తమైనటువంటి దేశం మనకు కావాలి అంటే ముందుగా ఉత్తమమైనటువంటి కుటుంబం అనేది ఉండాలి. కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా సక్రమంగా ఉంటూ, అందరి మంచి కోరుకుంటూ, అందరినీ సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలిగితే వారే నేటి తరం నుంచి భవిష్యత్తు తరం ఉత్తమమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దబడుతుంది. అంతేకాకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఈ విధంగా చెప్తాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మాన సృజామ్యహం. అంటే ధర్మం గాడి తప్పినప్పుడు భగవంతుడు వివిధ రూపాలను పొంది ధర్మ పరిరక్షణ చేస్తాడు అని. జయ విజయులు అని ఉన్నారు, విష్ణుమూర్తి దగ్గర కాపలాదారులు అన్నమాట. వాళ్ళు 3 అవతారాలు స్వీకరించినారు అని చెప్తూ ఉంటారు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా, అట్లాగే రావణ కుంభకర్ణాదుడుగా, తర్వాత కంసురాదుడుగా. 4వ అవతారం కూడా ఉంది, ఇప్పుడున్న అవతారం ఇలాన్ మస్క్, ట్రంప్. వీళ్ళు కూడా 4వ అవతారం చేయవలసి. వీళ్ళను కూడా సంహరించడానికి భగవంతుడు ఏదో రూపంలో అవతరిస్తారు. ఆ విధంగా లోక కళ్యాణార్థం భగవంతుని అవతారం ప్రతి జన్మలోనూ ఉంటుంది. ధర్మాన్ని రక్షించడం కోసం, పరిరక్షించడం కోసం
అన్ని అవతారాలు స్వీకరిస్తారు. అట్లాగే నామస్మరణ చేయడం వలన ఎటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. భాగవతంలో దశమ స్కందం నుంచి చెప్పబడింది. సమ్యక్ వ్యవసిత బుద్ధి స్థవరాచర్ష సత్తమ వాసుదేవ కథాయాంత యజ్జాత నైష్టికీరతి వాసుదేవ కథా పృష్ట పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్చకం శ్రోత్రం తత్పాద సగం యథ అని చెప్పబడింది. అంటే భగవద్గీత నుంచి భాగవతంలో వాసుదేవుని కథలు చెప్పబడిన వారికి, చెప్పేవారు, వినేవారు, దాని గురించి ప్రశ్నలు అడిగేవారు అందరికీ కూడా విష్ణు తీర్థం నుంచి, విష్ణుపాదం నుంచి ఉద్భవించినటువంటి గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇంకా మిగతా వక్తలు కూడా ఉన్నారు కాబట్టి స్వస్తి చెప్పి కొంచెం ముగిస్తాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి సవరముఖిస్తున్నాను. ధన్యవాదాలు.